రత్నగిరి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నారు. నేను మీ సాయిస్తా మెసేజ్ ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. అర్ధనగ్న నిరసనతో ఎస్ఎఫ్ఐ ఆందోళన, ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. నంద్యాలలో టెట్ 2026 ఉర్దూ మీడియం స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. కలెక్టరేట్ ముట్టడితో అంగన్వాడీల ఆందోళన, ఏఐటీయూసీ నాయకులకు పోలీసులకు తోపులాట. నిర్మాణంలోని నాణ్యత డౌట్, అయోధ్య భవనంలో కూలిన మెట్లు. తిరుపతిలో చైన్ స్నాచర్ల బీభత్సం, మహిళ మెడలో 36 గ్రాముల బంగారం చోరీ. సీఎం గారు మా ఊరికి రోడ్డు వేయండి, విద్యార్థుల వేడుకోలు. బీచ్ షాక్స్ కు వ్యతిరేకంగా విశాఖ బీచ్ రోడ్ లో వైసీపీ మహిళా విభాగం నిరసన. కృష్ణా జిల్లా ఉయ్యూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజుల రైటర్లు ఆందోళన. గిరిజనులకు నేటికి తప్పని డోలీ మూతలు, పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో మరోసారి డోలీ మూత. బూతుల ఎమ్మెల్యే మాకొద్దు, పులివర్తి నాని అరెస్ట్ చేయాలి అని చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన. ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, అధికారులకు డిఆర్ఓ ఆదేశాలు. ఈ నెల 8న ఆదోనిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు, భారీ బైక్ ర్యాలీ, రక్తదాన శిబిరం. నంద్యాలలో ఎస్ఐఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్నంగా వినూత్న నిరసన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హాస్టల్ మెస్ బిల్లులను 3,000 రూపాయలకు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి చలో అసెంబ్లీ నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ లో వస్తున్న ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ను రద్దు చేయాలని, అదేవిధంగా ధరలకు అనుకూలంగా హాస్టల్ ఛార్జీలలో మెస్ బిల్లును 3,000 పెంచాలని, 77G ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు పాదయాత్ర కాలంలో, మేము అధికారంలో వచ్చిన మరు క్షణమే 77G ను రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్యకి చదవడానికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. వచ్చి 2 ఏళ్లు పూర్తయింది, 77G దిక్కే లేదు. ఈరోజు 77G ను అడుగుతా అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి పలకట్లేదు. అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు అసలు ఉన్నారా లేకపోతే మిగతా శాఖల్లో పనిచేస్తున్నారని మాకు నమ్మకం కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోతే మేము భిక్షాటన చేసి కాలేజీలు చదువుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి పేద పదకొండు విద్యార్థులందరికీ ఉన్నత విద్యతో పాటు అభ్యసించడానికి అవకాశం కల్పించే విధంగా 77G రద్దు చేయాలి. ఈరోజు ధరలకు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. యుద్ధాలు వద్దయ్యా మేము అడుగుతుంటే యుద్ధాలు చేసి అదే పనిగా ధరలు పెంచే క్రమంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయితే ఈరోజు కందిపప్పు నుంచి ఉప్పు కందిపప్పు నుంచి అనేక ధరలు పెరిగాయి. ఈరోజు హాస్టల్ విద్యార్థులకి కేవలం 53 రూపాయలు ఇస్తారు. ఈరోజు ఈ దేశానికి వెన్నుముకైన విద్యార్థులకి 53-58 రూపాయలు ఇస్తే ఖైదీలకు 80 రూపాయలు ఇస్తున్నారు. అంటే విద్యార్థులు ఖైదీల కంటే హీనంగా చూసే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. తక్షణమే ఖైదీల కంటే అదనంగా విద్యార్థులకి 150 రూపాయలు ఇవ్వాలి. ఆ విధంగా మెస్ ఛార్జీలు 3,000 పెంచాలనేది మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వంగా పట్టించుకోకపోతే చలో అసెంబ్లీని ముట్టడించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంఆర్ నాయక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల. నంద్యాలలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టెట్ 2026 ఉర్దూ మీడియం స్టడీ మెటీరియల్ ను మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఉచితంగా పంపిణీ చేశారు. మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
ओके मैम सर सर फिरोज सर पकड़ो हमने सर పడుతున్నారు కాబట్టి అందరికీ నమస్కారం. చాలా విషయాలు చెప్పారు. మీరు చెప్తే మా దగ్గరికి మాట్లాడుతుంటే టీచర్ ఇచ్చారు. అది ఆ 3 సర్టిఫికేట్ సమీకరణ అమలు వచ్చారు. వచ్చేసారి మనం టెక్నిక్స్ కావాలా అలా ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. మన పిల్లలకి అవకాశం వస్తుంది. ప్రింట్అవుట్ చేసేయాలని ప్రింట్అవుట్ చేయాలి. బుక్స్ ప్రింట్అవుట్ చేసుకొని తీసుకుంటాను. ఆ బుక్ చూస్తే ఎక్కడ చెప్పాలి సంస్థలో కనీసం 4 రూపాయలు అయితే ఈరోజు ప్రభుత్వం తరఫున పోటీలంతా వృత్తి వచ్చి అడిగారు. ఇమీడియట్ గా అక్కడి నుంచి ఫోన్ చేసి మనము టోటల్ ఎగ్జామ్స్ చెప్తాం. ప్రభుత్వం తరఫున లోకేష్ గారు చెప్పడం జరిగింది. మనం డిఎస్సి జరిపాము. ఇక్కడ కూర్చున్న పిల్లలంతా డిఎస్సి రాశారు ఎగ్జామ్స్. ఈ పిల్లలందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే లోకేష్ గారు కానీ అపాయింట్మెంట్ ప్రకటించేటప్పుడు వీళ్ళందరినీ రమ్మన్నారు. వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ వచ్చారు. కూడా అందరికి పెళ్లి అయిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లలు వేసుకుని ఆడపిల్లలు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఈ నుంచి కూడా వచ్చినారో వాళ్ళందరూ వాళ్ళకి ఫోటో తీసుకున్నారు. నేను చాలా జీవితంలో ఎంతో సంతోషంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులను మర్చిపోలేదు. లోకేష్ బాబు గారు బిఎస్సీ జరపడం వల్ల 14,365 మంది ఉద్యోగం వచ్చాయి. అందులో భాగంగా అంటే 16,000 చిల్లర మనం బిఎస్సీ జరిగితే అందులో మైనారిటీలో ఎక్కువ బాగా చదువుతున్నారు. ఇప్పుడు మనం చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనుకుంటున్నా. దాదాపు 47-48% మారిపోయిన విషయం. ఏఐటీయూసీ పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్యోగ భద్రత, 26,000 గౌరవ వేతనం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు డిమాండ్లు నెరవేర్చకపోతే చలో అమరావతి చేపడతామని హెచ్చరించారు. వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీ వర్కర్స్ కు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వారికి పని భారం తగ్గించాలని, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని ఈరోజు ఏఐటీసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చలో కలెక్టర్ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులంతా కూడా పిలుపునివ్వడం జరిగింది.
అందులో భాగంగానే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అనేక సంవత్సరాల నుండి వేతనాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని, ఈరోజు యాపల భారంతో వారంతా కూడా అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో యాపల భారం తగ్గించాలంటే ఏ ఒక్క అధికారి కూడా ఈరోజు స్పందించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో 40 రోజులు మెరుపు సమ్మె చేశాం. సిగ్గుండాలని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి ఆ రోజు వేతనాలు పెంచాలని 40 రోజులు సమ్మె చేస్తా ఉంటే ఇదే పచ్చ కండువాలు వేస్తున్నటువంటి టీడీపీ నాయకులు మా దగ్గరికి వచ్చి మద్దతు తెలిపారు. ఏ ఒక్కరైనా ఈ రోజు అంగన్వాడీ కార్మిక సమస్యలు కనపడడం లేదా, వినపడడం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను మీ తరపున ఉండి ప్రశ్నిస్తా అన్నాడు. ప్రశ్నించే నాయకుడు ఎక్కడ? తాడేపల్లిలో ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అంటే ఏ ప్రభుత్వంలో ఆందోళన చేస్తే వ్యతిరేక ప్రభుత్వం మద్దతు ఇస్తా తప్ప సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం కూడా కృషి చేయడం లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తా ఉన్నాం. ఉన్న యాపులు కాకుండా ఈ రోజు నవచేతన యాప్ అనేటువంటిది కొత్తగా తీసుకొచ్చి వీరిపైన భారాలు మోపుతా ఉన్నాడు. పట్టుమని 10,000 ఇచ్చుకుంటూ 10,000 రకాల పనులు అంగన్వాడీ కార్మికులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయించుకుంటా ఉన్నది. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు మీరేదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ మహిళా కార్మికుల ఉసురు తగులకుండా మీరంతా కూడా వేతనాలు పెంపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయోధ్య అభివృద్ధి సంస్థ భవనంలో నిర్మించిన నెలలు కూడా కాకముందే మెట్లు కూలిపోవడం కలకలం రేపింది. నిర్మాణ నాణ్యతపై స్థానికులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ అవినీతి ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనే చెబుతోందని విమర్శిస్తున్నారు. నగరంలోని మునిరెడ్డి నగర్ లో మహిళ మెడలోని 36 గ్రాముల బంగారు గొలుసును చైన్ స్నాచర్లు అపహరించారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు కాగా బాధితురాలు ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్ని గంటలప్పుడు జరిగిందమ్మా? ఎంత పోయిందమ్మా? 36 గ్రాములు. మీ పేరమ్మా? పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలోని తమ్మవరం గ్రామానికి తార్ రోడ్డు నిర్మించాలని కోరుతూ పాఠశాల విద్యార్థులు రోడ్డుపై నిలబడి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకున్నారు. దయచేసి తమ గ్రామాన్ని పట్టించుకొని రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు తమ్మవరం నుంచి చెప్తారంటే 5 కిలోమీటర్లు వెళ్ళడానికి చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి రోడ్లు పోయించండి. బీచ్
షాక్స్ కు వ్యతిరేకంగా విశాఖ బీచ్ రోడ్ లో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లతో ర్యాలీ నిర్వహించిన మహిళలు బీ షాక్స్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవో ప్రతులను దహనం చేసి మద్యం సీసాలు పగలగొడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఏర్పాటు చేయడానికి వీళ్ళు ప్రయత్నించడం నిజంగా చాలా దుర్మార్గం. దాన్ని మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఆ జీవో వెనక్కి తీసుకోవాలి అని కోరుకుంటూ ఈ మద్యం బాటిల్స్ అనే వాటిని ఇప్పుడు పగలగొట్టారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద దస్తావేజుల రైటర్లు నిరసన చేపట్టారు. స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటీకరించొద్దని జీవో 396ను వెంటనే రద్దు చేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రద్దు చేయాలి. 396 రద్దు చేయాలి. 390 రద్దు చేయాలి. వెంటనే రద్దు చేయాలి. దస్తావేజు లేఖల విషయంలో ప్రభుత్వం వారు మేమేదో దస్తావేజు లేఖలు ఏదో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారనే దురుద్దేశంతో మేము చేస్తున్నామని జీవో నెంబర్ 396 పెట్టి మా దస్తావేజు లేఖలందరినీ నిలుపుదల చేసి వేరే ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వారి నుంచి అందువల్ల ప్రైవేట్ వారి నుంచి కక్షదారులు వచ్చి అక్కడ చేయించుకునే ఏర్పాటు చేయటం ఏ ఉద్దేశంతో ప్రభుత్వం వారు దీన్ని ప్రవేశపెడుతున్నారో మాకైతే తెలియదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలు 1,00,000కు పైగా 1,40,000 మంది ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. 1,40,000 మంది దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి చొప్పున వేసిన ఇంకొక 1,50,000 మంది అసిస్టెంట్లు ఉన్నారు. అంటే 3.5-4 లక్షల మందిని ఉపాధి పోగొట్టినందువల్ల ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి లాభం వస్తుందని చెప్పి ఇలాంటి ఆలోచన చేశారో మాకైతే తెలవటం లేదు. దయచేసి 396 జీవోని వెంటనే పునర్పరిశీలన చేస్తారని చెప్పి ప్రభుత్వం వారిని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఇవాళ ఉయ్యూరు సబ్ రిజిస్టార్ వారి కార్యాలయంలో ఉయ్యూరు సబ్ రిజిస్టార్ ఆఫీసులో పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో మౌలిక సదుపాయాల కొరత మరోసారి బయటపడింది. పాము కాటుకు గురైన 16 ఏళ్ల సమ్మక్క ప్రియను కర్మన్కొండ గ్రామం నుంచి 4 కొండలు దాటి డోలీలో కూటూరు పిహెచ్సికి తరలించారు. విధుల్లో లేకపోయినా ఈఎంటీ వెంకట్ సాయం చేయగా ఆసుపత్రిలో వైద్యులు లేక స్టాఫ్ నర్స్ చికిత్స అందించారు. Sorry.
పడుకోవద్దు. రిటైర్డ్ జడ్జిని బెదిరించి బూతులు మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు తిరుపతి ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. నుంచి చంద్రగిరిని కాపాడుకుందాం కాపాడుకుందాం కాపాడుకుందాం. ఈ రౌడీ రాజ్యం మాకొద్దు బాబాయ్. ఈ రౌడీ రాజ్యం రౌడీ రాజ్యం రౌడీ రాజ్యం. జై జగన్ జై జగన్. బస్కడి గారి నాయకత్వం బస్కడి గారి నాయకత్వం బస్కడి గారి నాయకత్వం బస్కడి గారి నాయకత్వం. ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, అధికారులకు డిఆర్ఓ ఆదేశాలు. మాట్లాడండి కూర్చోమ్మా కూర్చొని. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, మాజీ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి అందరూ కూడా రేపు 8వ తారీఖున రాజశేఖర్ గారి జయంతి ఉంది. అందరూ కూడా ఏ గ్రామాల్లో అయితే రాజశేఖర విగ్రహాలు ఉన్నాయో అక్కడంతా కూడా అక్కడే ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఆదోన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి రాజశేఖర్ గారి విగ్రహానికి ఉదాహరణ వేసి ఆయన చేసిండే కార్యక్రమాలన్నీ కూడా మరోసారి ప్రజలకు తెలియజేస్తూ మనమంతా కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో పోతూ తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎవరైనా ఆ రోజు జయంతి రోజున బ్లడ్ బ్యాంక్ కూడా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏమన్నా రాజశేఖర రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. రైతుల పరంగా కానీ ఉచితంగా కరెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ద్వారా ఆ రోజుల్లో జరిగిన పరిస్థితుల్లో మనం చూస్తాం. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేస్తాడు కాబట్టి ఈ రోజు ఎంతో మంది పునర్జన్మాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు బాగా. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితి ఎప్పుడు రాజశేఖర గారు చేసేవాడు కాదు. చేస్తేనే చెప్తారు కాబట్టి చేసినవి చెప్పినాడు, చెప్పని కూడా చేశాడు. ఆయనలో గొప్పతనం అది. ఎందుకంటే ప్రజలంటే అంత అభిమానం ఆయన అంతా కూడా. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఆ 5 ఏళ్ల పరిపాలన కొనసాగిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిండే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తించారు. ఏ విధంగా కూడా ఇలాంటి అబద్దాలతో
రాజకీయాలు చేసేదానికి ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు ముందుకు రాలే. ఆయన ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే చేస్తే ప్రజలు బాగుంటారో అనే ఆలోచనతోనే ముందుకు పోయినారు. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పార్టీ పెట్టినా ఆ అభిమానంతో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయగలిగిన పరిస్థితి ఉందని కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో చేసినట్టు పరిస్థితి కూడా మనం చూసాం. ఆ విధంగానే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలుపు ఇచ్చారు. ఎందుకంటే కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏమన్నా మన ధర్మం పాటించాలా, మన పార్టీ పరంగా మనం ఏదైతే ఈ రోజు జయంతి సందర్భంగా మనము ఆయన నివాళులు అర్పించడానికి అందరూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇది ఇప్పుడు ఈ మీడియా ద్వారానే నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా వచ్చి పాల్గొని ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేసిన 9 గంటలకంతా వచ్చేసి టిఫిన్ తిని ఇక్కడ నుంచి బైక్ ర్యాలీగా అక్కడికి పోతూ అక్కడ ఆయనకి పూలమాలతో సత్కరించి తర్వాత ఏదున్నా కూడా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసాం, దాంట్లో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని, సర్పంచ్ని, కౌన్సిలర్ని, ఎంపీటీసీని, మాజీ చైర్మన్ని, అన్ని వర్గాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాన్ని, యువతని, మహిళల్ని అందరూ కూడా ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను. చూసారు కదా, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీబీడీ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.